ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. పనులను సకాలంలో పూర్తి చేసి గుడివాడ అభివృద్ధికి కాంట్రాక్టర్లు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వివాదంపై స్పందించి ఆలయ రికార్డులను పరిశీలించడానికి వచ్చిన ఎండోమెంట్ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకుండా ఊరు విడిచి వెళ్లిన పాలకవర్గ సభ్యులు. వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్న నాటి మంత్రుల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఖండించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి. వైసీపీ నేతల అబద్ధాలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరంటూ గురుమూర్తి వెల్లడి. నలభై 48 గంటల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం అలంకరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న యలవత్తి శ్రీనివాసరావు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా పాలకవర్గం చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నానన్న యలవత్తి. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం నందు నేడు శాసనసభ్యులు వెనుగండ్ల రాము, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి మున్సిపల్ కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టర్స్ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ ఎంత సమయానికి పనులు పూర్తయ్యాయన్న వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గడిచిన 5 ఏళ్లు గుడివాడలో అభివృద్ధి జరగకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో పడ్డాయని, వాటిని విడతల వారీగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు తమకు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కోరటం జరిగింది. జరిగే అభివృద్ధిలో కూడా ఎక్కడా నాణ్యత లోపం లేకుండా పనులు నిర్వహించాలని, ప్రజలు కల్పించిన ఈ అవకాశాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు కాంట్రాక్టర్ల సహాయ సహకారాలు కూడా తనకి అవసరమని ఎమ్మెల్యే రాము వివరించారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పంటా సాంబయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్ మరియు మున్సిపల్ కాంట్రాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిపాజిట్ ఎలా అయిందంటే ఒక వ్యక్తికి 5% డిపాజిట్. ఈ గత 7 సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు కూడా మీకు వ్యక్తి పత్రం ఇచ్చారు మా డిపాజిట్ అవి కూడా తీసుకోండి. ఈ 7 సంవత్సరాల డిపాజిట్లో 10% ఇచ్చారు. 10% ఇచ్చారు డిపాజిట్. 1500 నుంచి 2000 డిపాజిట్ పెండింగ్. 1500 డిపాజిట్. 1500 రూపాయలు. ఎంత డిపాజిట్? 15 లక్షలు. 15 లక్షలు. ఎక్కడ ఉంటాయి మరి? మున్సిపాలిటీలో ఉంటాయి. మున్సిపాలిటీ తరఫున అట్లీస్ట్ ఫిగర్ అవుట్ అయితే చేయాల్సిందే ఫస్ట్ బేసిక్. ఏదని దీనికి ఏంటంటే ఆ ఫైల్ ని ప్రాపర్ గా సబ్మిట్ చేసేయాలి. ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ సంవత్సరాల్లో ఈ కమిషనర్ గారు ఈ ఇంజనీర్ గారు ప్రాబ్లం కాదండి. ఓవరాల్ గా అనిశ్చితిగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య మూలంగా ఆడిట్ అనేది కరెక్ట్ గా చేపించట్లేదు. ఈ వర్క్ ఒకసారి చేసేమని చెప్పేసి ఫైల్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బంగారు కిరీటం వ్యవహారం కలకలం రేపింది. కోటి రూపాయలు విలువ చేసే బంగారు కిరీటం మాయం, తాకట్టు అంశాలపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. విషయం తీవ్రమవడంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. ఆలయంలో అర్చకులతో సమావేశమైన ఏసీ లలిత కిరీట వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం దేవస్థాన నిర్వహణకు సంబంధించిన ట్రస్టు కార్యాలయాన్ని పరిశీలించగా కార్యాలయానికి తాళాలు ఉండటంతో రికార్డులను కోరారు. ఈ సందర్భంగా ట్రస్టులోని 31 మంది సభ్యులు అందుబాటులో లేరని ఫోన్ ద్వారా సమాచారం అందజేయడంతో ఏసీ లలిత విస్మయం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ముందస్తు సమాచారం ఇచ్చినా ట్రస్టు సభ్యులు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అలాగే కిరీటాన్ని సమర్పించిన దాత కుటుంబ సభ్యులతో కూడా ఏసీ లలిత మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే దేవస్థానం దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో లేకపోవడం వల్ల ట్రస్టు బోర్డుపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేదని ఆమె పేర్కొన్నట్లుగా తెలిసింది. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా విచారణ ముమ్మరం చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీ లలిత స్పష్టం చేసినట్లుగా సమాచారం. అంటే మొత్తం నాకు ఈ టెంపుల్ కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్ని కావాలండి. అంటే ఒక ఇష్యూ జరిగింది. అదే దాన్ని నాకు అవైలబుల్ గా నాకు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైతే మీరు ఎవరికైతే ఇవ్వగలరో వాళ్ళకు కొంచెం ఆ రికార్డ్స్ అన్ని నాకు ఇచ్చేలాగా, అంటే నేను వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, నేను ఇవ్వలేను కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమైనా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 5 ఏళ్ళు 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఓకే అండి. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు. మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా, అందుకని వాళ్ళ దొరకపోవచ్చు. అంటే మరి మనకి రికార్డు అనేది ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎట్లా రిపోర్ట్ తయారు చేసుకుంటామండి? ఏదో ఒక రికార్డ్ అనేది మాకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, రాసుకోండి. 7 ఉన్నారండి. 7 అబ్స్కాండ్ అవుతారా? మరి అంతే వాళ్ళందరి మీద ఆలయ కమిటీ మీద ఇది ఇష్యూ అయింది వారెంట్. వాళ్ళు దొరకరు. ఇప్పుడు వాళ్ళు పట్టుకునే వేటలో పోలీసులు ఉంటారు. ఓకే.
అందుకుని కార్యవర్గం ఎవరు లేరా అండి? కార్యవర్గం కూడా ఎవరు లేరా అండి అవైలబుల్ గా? మీరు కార్యవర్గం పాలకవర్గం లిస్టు మా అబ్బాయి ఇచ్చారండి, నా చేతిలో ఉంది. ఆ లిస్ట్ ని చూసే నేను చెప్తున్నాను. 24 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా అవైలబుల్ గా ఉంటే వాళ్ళ దగ్గర నుండి అన్నా నేను రికార్డ్స్ తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటా అండి. ఇదమ్మా రికార్డ్స్ అనేది ఆ మోహన్ రావు, పేర్ల సుబ్బారావు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ గుమస్తా అక్కడ తాళం వేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పిన దాని మీద. అది వాళ్ళ దగ్గరే ఉంటాయి అమ్మా రికార్డ్స్ అనేది. కావాలంటే ఈ దాని గౌరవాధ్యక్షుడు పొగరు తిరుపతి గారు మీకు అందుబాటులో ఉంటాడు. ఆ పక్కనే గుళ్ళో నాకు తెలిసి వాళ్ళు వస్తాడు. ఆ కార్యక్రమం ఉంది, ద్వైస్తంభం సంరక్షణ. మాకు నిన్న మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వచ్చిన దాని ప్రకారం నా గవర్నమెంట్ నుండి యాజ్ ఏ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసి సదరు ఈ ఇష్యూకి సంబంధించిన అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ ఎవరు అవైలబుల్గా లేరు. డాక్యుమెంట్స్ కూడా మాకు వెరిఫికేషన్ చేయడానికి కూడా అవైలబుల్గా లేకపోవడంతో అన్ని డాక్యుమెంట్స్ ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. దాంతో లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాం. మేము ఎస్టర్డేనే వస్తున్నామని చెప్పి 9 o'clock కల్లా వస్తున్నామని చెప్పి పాలకవర్గానికి మేము సమాచారం అందించామండి. ఇప్పుడు 12:30 వరకు వెయిట్ చేస్తాము. పాలకవర్గానికి రిపీటెడ్గా మేము చాలా ఫోన్ కాల్స్ చేస్తాము, కానీ ఎవరు స్పందించిన కారణంగా లోకల్గా వచ్చిన చైర్మన్ గారి దగ్గర నుండి మిగిలిన సభ్యుల దగ్గర నుండి నేను స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అర్చకులు దాత కిరీటం ఇచ్చినట్లుగా ఫోటోలు, వీడియోస్ ఉన్నాయండి. అదేవిధంగా మేము అర్చకులను కూడా ఎంక్వైరీ చేశాము. అర్చకులు కూడా 2 సార్లు స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినట్టుగా ఆయన స్టేట్మెంట్లో రాశారు. తర్వాత విషయం నాకు తెలియదండి, పాలకవర్గానికి సంబంధించి ఉంటుందని చెప్పారు. అవి అన్నీ చూడాలి అంటే మేము రికార్డ్ ఎవిడెన్స్ చూడాలండి. ప్రజెంట్ రికార్డ్స్ అనేది అవైలబుల్గా లేవు. రికార్డ్స్ అన్నీ అసలు రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, ఈ టెంపుల్ హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డు ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. రికార్డ్ వెరిఫికేషన్కి అవైలబుల్గా ఏ అథారిటీ కానీ ఎవరు మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. దాని కారణంగా మేము ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము. గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కిరీటం వివాదం ఉద్రిక్తతతో దారితీసింది. విచారణ జరుగుతున్న సమయంలో ఆలయానికి చేరుకున్న ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం వ్యవహారంతో గుడివాడకు చెడ్డ పేరు వస్తుందని కమిటీ సభ్యులకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు. కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే ఉంటానని ఎలవర్తి భీష్మించారు. కిరీటం తాకట్టు వ్యవహారంలో సంబంధిత బంగారు వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రంలోపు కిరీటం అలంకరించకపోతే భక్తులతో కలిసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడితే సహించబోమని ఎలవర్తి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అది సోమవారం బ్యాంకులు వేస్తారు, అది వేరే సంగతి. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ముందు ఇచ్చేయాలి కదా. వస్తు నేను ఉండాలి కదా సార్. కొట్టు కట్టేసి ఫ్యామిలీ మొత్తం కట్టేసి వచ్చాను స్వామి. అందరికి పేర్ల సుబ్బారావుకి చెప్పాను, మోహన్ రావుకి చెప్పాను, చెవి అబ్బాయికి చెప్పాను. కాదండి మీరు కాదండి నేను అడుగుతున్నాను అనుకోమాకండి. మీరు అసలు దేవుడి కిరీటాన్ని తాకట్టు పెట్టుకోవడం ఏంటండి? ఆల్రెడీ పరిస్థితి ముగ్గురు చెప్తేనే లోపల పెట్టుకోవాలి. ముగ్గురు కాదు సార్, వాళ్ళ ముగ్గురు దొంగల కింద లెక్కే. ఇప్పుడు ఎందుకంటే దేవుడి కిరీటాన్ని నేను తీసుకొచ్చి పెట్టినా నేను దొంగ కింద లెక్కే, ఇంకొకరు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే, పంతులు గారు తీసుకొచ్చి పెట్టినా దొంగ కింద లెక్కే. ఆస్తి దేవుడిది కదా. ఇప్పుడు కాదండి వినండి, సబ్జెక్ట్ మన ఇద్దరు పర్సనల్ కాదు. ఇప్పుడు ఒక గొలుసు, ఒక ఉంగరం, ఒక గాజులో తాకట్టు పెడితే ఎవరయో మీకు తెలీదు.
ఒకవేళ ఆలయ అనుకున్నానండి వాళ్ళే పెట్టారు కదా అని అనుకోవచ్చు. కానీ కిరీటం మనుషులు పెట్టుకోరు కదా, కిరీటం దేవుడే పెట్టుకుంటారు. కిరీటం పెట్టినప్పుడు అది దేవుడిదని మీకు తెలుసు కదా. ఏమని నేను అన్ని చెప్పి అసలు వచ్చాను ముందే బలు మీకు సరే అయిపోయింది శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఏం చెప్తాను ఏనండి, నా సలహా ఏనండి, మీరు డబ్బులు ఇచ్చిన మాట యథార్థం, ఆడు తాకట్టు పెట్టిన మాట యథార్థం. దీంట్లో కాబట్టి మీ డబ్బు మీకు అప్పచెబుతారు. ఇమీడియట్ గా కిరీటం అప్పచెప్పాలి డబ్బు తీసుకుని. మీరు రావాలి కదా, మీరు వచ్చాను ఇవ్వాలి. ఇది ఇక్కడ కాదండి, ఇది ఒక 1000 మంది వెంకటేశ్వర స్వామి భక్తులు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం స్టేట్ అంతా చుట్టుకుంది. సీఎం గారు ఆర్డర్, ఎండోమెంట్స్ కమిషనర్ వచ్చారు ఇక్కడికి. మీరు వెళ్ళిపోయి మీ ఊర్లో కూర్చుని ఎవరో చనిపోతే మరి తప్పదు, అది వెళ్ళాలి. కాదండి తప్పదు, ఎవరో ఒకరిని పెట్టుకుని మరి ఒకళ్ళన్నా మీ అబ్బాయి మీరుండి మీ అబ్బాయి రావడం చెప్పారంట కదా మీకు 2 రోజుల క్రితమే. మీరు చెప్పిన తర్వాతే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళారంట కదా. లేదు నేను బెయిల్ జరిగింది సోమవారం కనుక్కొని అందరినీ నాకు మంగళవారం ఫోన్ చేశాను, నేను జైల్లో ఉన్నా అని చెప్పాను. మళ్ళీ ఆన్మస్టర్ కాదు నేను చెప్పింది కూడా వినండి. నేను సోమవారం బెయిల్ జరిగే ముందే అందరికి మంగళవారం ఫోన్ చేసి జైల్లో ఉన్నాను, షేక్ వెంకట అబ్బాయికి ఫోన్ చేయి ఇవాళ నైట్ వెళ్తున్నాం ఇల్లు ఫోటో అన్ని చూసుకోమని చెప్పేసి వెళ్ళానండి. సిటీ రాజకీయాల్లో కనుక్కొని చెప్పి వెళ్ళాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారా ఇట్లా అలర్ అవుతుంది ఇది విడిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అడిగారా నా కొట్లోకి వచ్చి? లేదు మాతో డబ్బు లేదు అని ఎలాజీ పడుతున్నాడికి చెప్పాను. మా డబ్బు కథ చెప్పలేదు అడగండి. మంగళవారం కాదండి ఇప్పుడు నేనేదో ఏనండి మీతో వాదించటాకో లేదా మీతో గొడవ పడటానికో నేను ఫోన్ చేయలే. మీకు జరిగింది 100కి 1500 1000 లక్ష% తప్పు. మీరు కిరీటం తాకట్టు పెట్టుకోవటం దేవుడి కిరీటాన్ని, ఇది 100%, 100కి 1000% తప్పు. మీరు కిరీటాన్ని రిలీజ్ చేయాలి. మీరు డబ్బు ఇచ్చారు కాబట్టి మీ డబ్బు మీకు కడతారు. మీ డబ్బు మీరు తీసుకొని ఆ కిరీటం ఇమీడియట్ గా ఇవ్వాలి. మీరు సోమవారం వస్తా, మంగళవారం వస్తా, శుక్రవారం వస్తా అంటే కుదరదు. ఇమీడియట్ గా దేవుడి కిరీటం దేవుడికి అలంకరించాలి. తీసుకొచ్చి అది ఏమని తాకట్టు పెట్టుకునేటప్పుడు ఎవరన్నా అడిగారా ఎలా పెట్టుకోవాలని? అడగలేదుగా. సరే ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి. నేను బెయిల్ జరిగి వెంటనే వస్తాను, ఆ కార్యక్రమం వదిలేసి కూడా నేను వచ్చేస్తాను. ఏదో చేయండి, మీరు త్వరగా వచ్చి ఆ కిరీటం ఇచ్చేస్తే మీకు కూడా మంచిది. ఆ దేవుడి వ్యవహారం బాగుంది. అసలు చేసింది ఇది 100కి 500% తప్పు, 2000% తప్పు. నేను చెప్తున్నాగా దేవుడి కిరీటం తాకట్టు గుడి వాళ్ళు ఎవరో పెట్టుకోరు. మరి మీరు ఎందుకు పెట్టుకున్నారో మాకు అర్థం కాల. మీరు తాకట్టే పెట్టుకోవాలంటే బోర్డు బంగారం ఉంది, ఎవరి దగ్గర కావాలంటే ఆడితే పెట్టుకోవచ్చు. దేవుడి బంగారం ఎందుకు? అది ఇప్పుడు బయలుదేరితే మాకు రావడానికి 2 రోజులు పడుతుంది. అసలు దేవుడు బంగారం అంటే దొంగ బంగారం తాకట్టు పెట్టుకున్నాడు కదండి. సరే నేను బయలుదేరి వస్తాను, మీ మాటకే వద్దు బయలుదేరి వస్తాను అన్నానండి. సరే మీరు వస్తే మీకే మంచి జరుగుతుంది, మీరు రాకపోతే మీకు అది కూడా నష్టం కూడా మీరే భరించాలి. దానికి ఎవడేం చేస్తాడు? ఒక మాట చెప్తే మీరు మళ్ళీ ఇదే మాట అంటున్నారు. ఆ మాట విని నాకు చెప్పలేదు సార్, చెప్పలేదు. మీతో వాదన పడతాక ఫోన్ చేయలే. ఇది కరెక్ట్ కాదండి, జరిగింది జరిగిపోయింది. మీరు కిరీటం మీరు రాకపోయినా ఇబ్బంది లేదు, వచ్చినప్పుడే వస్తారు, అది జరిగినప్పుడే జరుగుతుంది ఏం జరగాలో. కానీ మంచిది కదా వచ్చి మన గుడివాడ ఇది పోకుండా అందరికి బాగుంటదని నేను చెప్తున్నా. ఏంటి సార్ దేవుడి కిరీటం మీరు తాకట్టు పెట్టుకుని మా మాట వినరా అంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి భక్తులు ఏమనుకుంటున్నారో, ఈ గుడివాడ ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఒక్కనే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు దీని ఎఫెక్ట్ ఎంత ఉందో. ఏంటి రాష్ట్రం కాదండి, సీఎం గారి దృష్టికి వెళ్ళి సీఎం గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి డైరెక్టర్లను పంపించే స్థాయి వచ్చేసింది దీనికి. ఏంటిది? ఇది ఎంత అవమానం అండి, దేవుడి కిరీటం తాకట్టు పెట్టుకోవడం అంటే. మీరు రండి బయలుదేరి ఇమీడియట్ గా. మీరు వచ్చి త్వరగా ఆ దేవుడి కిరీటం అప్పచెప్పండి. నేను చెప్పేది ఎంతవరకు మీకు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన.
డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం విషయంపై ఆర్యవైశ్య పెద్దలు పాలకవర్గ సభ్యులు స్పందించి 48 గంటల్లో స్వామివారికి కిరీటం అలంకరిస్తామని మాట ఇవ్వడంతో పాలకవర్గ సభ్యులకు 48 గంటల సమయం ఇవ్వడం జరిగింది. 48 గంటల తర్వాత స్వామివారికి కిరీటం అలంకరించకపోతే ఆలయ ప్రాంగణంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు వెల్లడించారు. పాలకవర్గం చేసిన తప్పుకు తాను క్షమాపణ చెప్తున్నానని, 48 గంటలకు సమస్య పరిష్కారం కాకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులతో కలిసి రాజకీయాలకు అతీతంగా తాను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు. మొన్నలూరు రాము గారు, నగేష్ గారు, మాటూరు రంగనాథ్ గారు, ఈ ముగ్గురు ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులు. మాది స్వామివారికి అపరాధం జరిగిన మాట యథార్థం అన్నారు. రెండోది ఏంటంటే ఈ సంస్థకి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది ఇప్పుడు దాకా, ఆ క్రెడిబిలిటీ పోకూడదు. ఇది కూడా ఏంటంటే స్వామివారి విషయంలో అనేది ఒక. రెండోది, నేను ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ స్వామివారికి సమర్పించినటువంటి కానీ మీరు రికార్డు, నేను అవసరమైతే గవర్నమెంట్తో కూడా మాట్లాడతాను, రికార్డు మొత్తం ఆయన పిలిపించి మీరు వెరిఫై చేసి భక్తులు ఇచ్చిన కానుకలు దుర్వినియోగం అవుతున్నాయా, స్వామివారికి దక్కుతున్నాయా? స్వామివారికి దక్కాల్సినటువంటి కానుకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం అవటానికి వీల్లేదు. రెండు, దొంగ బంగారం తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి, దాని మీద కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం కావాలి. దేవుడు వస్తువులు ఎవరు తెచ్చినా కూడా కొనటం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ జరగకూడదని స్పష్టంగా తెలియాలి. ఇవి రెండు కూడా ఆవిడ మేడం గారిని అడుగుతున్నాను. ఈ మిగిలిన ఈ కిరీటాన్ని తీసుకొచ్చి ధరించేటటువంటి విషయం కూడా ఈ ముగ్గురు ట్రస్ట్ బోర్డు సభ్యులు నాకు మాట ఇచ్చారు. మీ అందరి సమక్షంలో. రెండు, మొన్నలూరు రాము నాతో పాటు చదువుకున్నాడు, మాట అంటే మాట మీద. వీళ్ళ ముగ్గురు కూడా మంచి స్నేహితులు, నాకు గౌరవ ప్రతిష్టలు కలిగిన వాళ్ళు. వీళ్ళు మాకు కూడా ఎంతో బాధగా ఉంది. దేవుడి యొక్క 48 గంటలు వాళ్ళు అడిగారు, ఏమండి వచ్చి 48 గంటలు లేదా ఇంకా 4-3 గంటలు అటు అతను రావాలి కదా. అతను ఊళ్ళోకి చూస్తానే ఉంటాం. అతను రాగానే ఈ కిరీటాన్ని తీసుకొచ్చి స్వామివారికి అలంకరించి ఆయనకి పూజ చేసి ఆయన ముందు మేము దండం పెట్టుకుని వెళ్తాం. లేని పక్షంలో అతను రాగానే తీసుకొచ్చి పెట్టబోతే ఒక భక్తుడిగా ఈ గుళ్ళోనే కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష తీసి ఆయన కిరీటం ఆయన నెత్తి మీద పెట్టే వరకు కూడా ఎక్కడి నుంచి కదలని కూడా చెబుతున్నా. ఇదేదో ఇంకో దానికోసం కాదు. అసలు ఈ భక్తులు మనోభావాలు దెబ్బతినకూడదు. మనల్ని కాపాడేటటువంటి ఆయనకే రక్షణ లేదంటే ఇంక దీనికి ఏంటి? కాబట్టి డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి యాక్షన్, ఇటువంటి పునరావృతం ఇంకో చోట జరగకూడదు, ఎట్టి పరిస్థితులను తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ దేవదేవుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వేలాది మంది మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు ఈ కమిటీ వారందరి తరఫున కూడా నేనే క్షమాపణలు చెప్తున్నాను. అట్లాగే మా వాళ్ళ తరఫున కూడా మేము క్షమాపణలు చెప్తున్నాం. తప్పకుండా ఇంకొకసారి ఇటువంటి అపరాధం జరగకుండా చూస్తామని ఆ దేవదేవుడికి కూడా తెలియజేస్తా ఉన్నాం.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి అనే ముసుగులో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతూ జనసేన నాయకులను, రాష్ట్ర ప్రజలను అయోమయ పరిస్థితిలో పడేసేలాగా వ్యవహరించడం సరికాదంటూ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగడ్డ శ్రీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఆలోచించి 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉండాలని ఆలోచించారని, దానిని ఇటువంటి మేధావులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ మేధావుల ముసుగులో ఉండి వైసీపీ నాయకుల మాటలు ఈ రోజున ఆయన నోటి నుంచి మాట్లాడాడు. ఇప్పుడు కూడా జనసేన పార్టీ కూడా పేద ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఎప్పుడు కూడా వేరే నాయకుల గురించి కానీ, వేరే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే పార్టీ కాదు జనసేన పార్టీ. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నానని చెప్పి ఈ వైసీపీ మాటలు మాట్లాడి ప్రజలందరినీ కూడా గందరగోళం సృష్టించి జనసేన పార్టీ నాయకుల మధ్య, అలాగే కూటమి నాయకుల మధ్య గందరగోళం సృష్టించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఆయన ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీ మాటలు మాట్లాడాడు. కాబట్టి తక్షణం ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ మేధావుల ముసుగులో ఉండి ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ఆయన ఇప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన యొక్క కూటమిలో కానీ పొత్తులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉండదని చెప్పి ఆయన పదవులను సైతం త్యాగం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పార్టీ పెట్టారు. అలాగే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక మాటలు ఏదైతే ఈయనన్నట్టుగా, ఈయనకి చెప్పినట్టుగా వక్రదారి పట్టించి ప్రజలందరినీ కూడా, జనసేన పార్టీ కేడర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కూడా గందరగోళం సృష్టించే విధంగా ఈ మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే ఈ యొక్క వైసీపీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడాడు. కాబట్టి తక్షణం ఆయన యొక్క మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే జనసేన పార్టీకి ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా పిఎస్సి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడు చాలా చిత్తశుద్ధితో ఏదైనా కానీ చాలా నిదానంగా, నిబ్బరంగా ఉండి అందరినీ, కార్యకర్తలను అందరినీ ఏకతాటి మీద నడిపించే నాయకులు మా నాదెండ్ల మనోహర్ గారు. ఆయన చెప్పారని చెప్పి, ఆయన ఎవరికో చెప్పారని చెప్పి ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడి వైసీపీ మాటలు మాట్లాడుతున్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని చెప్పి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా క్షమాపణలు చెప్పి ఆయన యొక్క మాటల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ ఇప్పుడు వేరే నాయకుల గురించి, వేరే రాజకీయ పార్టీ గురించి ఆలోచించే పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే దేశ భవిష్యత్తు కోసమే పరితపించే నాయకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన తెలుసుకుని ఇటువంటి మాటలను ఇంకోసారి మాట్లాడకుండా, ఇంకో నాయకుడు మాట్లాడకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కంకిపాడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ఆరోపణలను ఖండించిన గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు. బస్సుల నిర్వహణ సంస్థలు చూసుకుంటాయని, రూట్లు, ఛార్జీలు మాత్రం ఆర్టీసీ పరిధిలోనే ఉంటాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్స్, కారుణ్య నియామకాలు కల్పించామని, త్వరలో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు కూడా చేపడతామని వెల్లడించారు. అలాగే రైతు బకాయిల చెల్లింపులు, పెన్షన్లు, మహిళల, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరిస్తూ రాజకీయ విమర్శలు చేశారు. ఈ 2 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే, ఈ 100 బస్సుల్లో కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 2024, 25, 26లోనే 19 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం వచ్చింది. 19 కోట్ల రూపాయలు డీజిల్ మనకు కలిసి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రస్తుతానికి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ బస్సులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది,
అనేది ఇవాళ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఇచ్చింది, మన ఒక్కొక్కరికి కాదు, దేశం మొత్తం ఇచ్చింది. అందులో భాగంగా మనకు కూడా 750 బస్సులు ఇచ్చారు. దీనికి పేర్ని నాని గారు అసలు ఆర్టీసీని ప్రైవేటు పరం చేశారు. 100 బస్సులు ఎట్లా నడిపారయ్యా మీరు? కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే కదా. ఈరోజు కూడా అంతే. అదేమంటే ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదంట మేము. అసలు ఆర్టీసీలోకి తీసుకోరు, ప్రైవేట్ పారిపోతుందని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఏదైతే ఈ యొక్క పిఎంఈ బస్సు సేవ ఉందో 10 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రైవేట్ సంస్థ కింద ఉంటాయి. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొత్తం మళ్ళీ ఆ డిపో కన్స్ట్రక్షన్ చేసిన గవర్నమెంట్ స్థలం, ఆర్టీసీ స్థలం చేస్తారు, ఆర్టీసీకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ ఫిల్లింగ్ స్టేషన్, ఏదో డీజిల్ పెట్రోల్ ఎట్ట కొడతామో ఆ స్టేషన్లు కూడా, ఎందుకంటే ఇవాళ 60% డిపోలకు కానీ, అదేవిధంగా ఫిల్లింగ్ స్టేషన్కి 100% కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేశం మొత్తం జరుగుతున్నాయి, మన ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పేర్ని నాని గారు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఎవరన్నా అమ్మినట్టు ఈయనకి ఏమన్నా అమ్మినారని ఎవరన్నా చెప్పారా? పేర్ని నాని కొంటాకి ఏమైనా వెళ్ళాడా? అడ్డగోలుగా మాట్లాడతా కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. పైకి ఇంకో ప్రశ్న వేసాడు ఆయన, 2015లో వాళ్ళు చేయలేకపోయాం, మేము చేసామన్నాడు, మేము కొన్నామన్నాడు. నువ్వే ఆడు కొన్నావయ్యా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2015లో మేము ఎందుకు చేయలేకపోయామంటే ఆ రోజు ఒక నిబంధన పెట్టారు, 10 లక్షల పైబడి జనాభా ఉంటేనే మేము ఆ బస్సులు ఇస్తామన్నారు. ఆ నిబంధనలో మనకు ఆ రోజు మనం దాంట్లో ఇదాలో రాలేకపోయినాయి బస్సులు. ఈరోజు వస్తున్నాయి. మీరు కూడా అదే చేశారు. కానీ అబద్ధాలు ఆడటం కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. అదేమంటే మేము 1/1/20లో ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేశారంటున్నారు. చేశారు. ఒక్క ఉద్యోగస్తుడికైనా మీరు ఏం మేలు చేశారంటున్నా చేసిన తర్వాత? మీరు ఒక్క ఉద్యోగస్తుడికి ఏం మేలు చేశారని అడుగుతున్నా. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక కండక్టర్కి కానీ, ఒక డ్రైవర్కి కానీ, ఒక మెకానిక్ కానీ ప్రమోషన్ ఇవ్వాలి వీళ్ళు. ఎందుకంటే డ్రైవరు కండక్టర్కి కూడా రిస్క్ జాబ్ అనమాట. ఎందుకంటే ఏదన్నా చిన్న తప్పు జరిగినా, ఓ చిన్న పొరపాటు జరిగిన షార్ట్ షీట్ ఇస్తూ ఉంటారు, పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఈ పనిష్మెంట్ ఉన్నటువంటి వీళ్ళకి ప్రమోషన్లో లేకపోవటం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి 7,000 మందికి మనం ప్రమోషన్లు ఇచ్చాం 4-5 నెలలుగా. 7,000 మందికి ప్రమోషన్లు ఇవ్వటం వల్ల 3,000 నుంచి 6,000 వరకు అందరికి ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు పెరిగినాయి. దాంతోపాటుగా ప్రతి డ్రైవర్ కండక్టర్ కూడా నైట్ డ్యూటీ చేస్తే నైట్ అవుట్ అలవెన్స్లని 150 రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు. దాన్ని మీరు కనీసం మీరు వచ్చిన తర్వాత ఎక్కడా పట్టించుకోలేదుగా. నువ్వు కూడా మంత్రి చేసావుగా, ఏం పట్టించుకోలేదు, నువ్వు వదిలేసావు, గాలికి వదిలేసావు. మరి ఏదైతే ఇందాక నేను చెప్పాను 7,673 మందికి ఈ రోజున ఉద్యోగ కల్పన చేయాలని మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, ఆర్టీసీ మంత్రివర్యులు మరి రెడ్డి గారు ఇవాళ వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే నీకు నోరుంది, ఆ నోటికి అద్దు లేదు, అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే ఎలక్షన్లో మేము ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని నన్ను మాట్లాడామంట మేము. అవును, మీకులాగా ఆ రోజు మీరు అన్నారు అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తామని చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారా? ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలా. కానీ ఈరోజు మేము తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు చదువుకున్న ఒక ఇంటి 5గురు ఉండా, ఎంతమంది ఉండా మేము ఇచ్చాం. ధైర్యంగా మేము చెబుతున్నాం. మీరు ఆ రోజు 1000 రూపాయలు పెంచుతానని మీకు 5 సంవత్సరాలు పట్టింది. పెన్షను వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని మోసం చేశారు. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను చెప్తున్నా. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచితంగా మేమే ఇవాళ వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చాం. మహిళలకి మేమే ఇవాళ ఉచితంగా ఆడబిడ్డలకి ఇచ్చాం. దాని మీద పడి కూడా నువ్వు ఎడుతున్నావు.
మేము ఏ రోజు అనలేదే వాళ్ళ వల్ల నష్టం వచ్చిందని, వాళ్ళ వల్ల ఇవాళ బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నాం మేము. నువ్వేడుస్తున్నావు. ఎవరికన్నా పెడితే ఏడుపు మీ అందరికి కూడా. అదేవిధంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగులకి నెలాఖరికి జీతం ఇవ్వడానికి సచ్చారు. నెలాఖరు వస్తే జీతం ఇవ్వలేకపోయారు. మీరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మీరు ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ తరపున ఏదో ఉండట్టు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మీరు జీతాలు ఇవ్వటానికి ఆ రోజున ఇబ్బంది పడ్డారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారు. రాష్ట్రాన్ని అప్పుల బాటలో పెట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఎక్కడది అక్కడ దోచుకు తిన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నూజివీడులో కూడా అక్కడ జోగి రమేష్, పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నారు రైతుల తరపున. నేను అడుగుతా ఉన్నా, వరి రైతులకి మీ హయాంలో 1674 కోట్ల రూపాయలు బాకీలుంటే ఆ బాకీల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యో రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే ఉందో పౌర సరఫరా శాఖ ద్వారా ఇవాళ మేము చెల్లించాం. 3 నెలలు పట్టేది మీరు ధాన్యం డబ్బులకి, కానీ మేము 24 గంటల్లో రైతుల అకౌంట్లో మేము డబ్బులు ఇచ్చాం. జోగి రమేష్ గారు కూడా రైతుల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన పెడంలో మొత్తం కూడా ఎవరు మొహం కనీసం చుట్టాలా వీళ్ళు ఎవరైనా కూడా చూడకుండా చక్కగా కమిషన్లు మొత్తం కొట్టేశాడు. అక్కడి నుంచి తంతి ఇక్కడికి వచ్చి పెనమలూరు వచ్చాడు. పెనమలూరులో ఇక్కడి నుంచి తన్నారు, వెళ్ళి మైలవరంలో కూర్చున్నాడు. కల్తీ మధ్యంలో జైలుకి వెళ్ళి వచ్చాడు. పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే పేర్ని నాని, ఇదే జోగి రమేష్. పేర్ని నాని పబ్లిక్గా బియ్యాన్ని ఎత్తేసినటువంటి సంగతి ప్రపంచానికి తెలుసు. ఆయన నీతులు చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా జోగి రమేష్ ఒక కల్తీ మద్యంలో కమిషన్లో పెడంలో ఎక్కడికి వెళ్తే వెళ్ళి అడగండి చెప్తారు. పెడంలో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అసలు రావటమే ఆ కోరి మీద పడ్డాడు. వచ్చి ఎంత పాపం, చిన్న చిన్న వాళ్ళందరూ డబ్బులు పోగేసి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారా? ఈ మధ్యన ఎవరు అంటున్నారు, అక్కడ అపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్లో, బాబు వాళ్ళ తాలూకా వాళ్ళు అపార్ట్మెంట్లకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. చూడండి, అదేదో పాపం అది తప్పు కదా. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళు వీళ్ళు మనకు నీతులు చెప్తున్నారు. వీళ్ళ మాకు నీతులు చెప్పేది. గుర్తుపెట్టుకోండి, పేర్ని నాని, రమేష్ ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మీరు ఏకవచనంతో మాట్లాడితే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలం. మేము ఎప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడుతున్నాం. కానీ మీరు మాట్లాడే మాటలకు తట్టుకోలేక అప్పుడప్పుడు మేము కూడా బరస్ట్ అవుతున్నాం. మొన్న మాట్లాడుతున్నారు ఖర్జూర్ నాయుడు అంట. పేర్ని నాని, నీ తండ్రి ఒక మాజీ మంత్రి. నిన్ను వారసత్వంగా నీకు రాజకీయంగా ఆయన నీకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు. నువ్వు ఒక మాజీ మంత్రివి, ఒక శాసనసభ్యుడివి. రాజకీయాల్లో ఒక మంచి సంస్కృతిని, మాట్లాడే విధానాన్ని, ఏ విధంగా మనం మాట్లాడితే సమాజానికి ఏ విధమైన సందేశం వెళ్తుందనేది ఒకసారి ఆలోచన చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. నీ తండ్రిని కూడా అట్లాగే మాట్లాడితే అది నీకు మర్యాద కాదు, మాకు మర్యాద కాదు. మాట్లాడేటప్పుడు ఎవరిని నోటికొచ్చినట్టు వాళ్ళని అది కామెడీ షో అనుకుంటున్నావు. నువ్వు ఒక బఫూన్ లాగా, నువ్వు ఒక లొచ్చకాయలాగా తయారవుతున్నావని నీకు అర్థం అవట్లా. ఏది పడితే అది ఎవరైనా మాట్లాడతారు. కానీ సమాజం మనందరిని కూడా గమనిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మేము కూడా మాట్లాడగలం. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నతమైన విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అదేమంటే నువ్వు మాకు చెబుతున్నావు తెలుగుదేశం కార్యకర్తలు దెబ్బతినిపోతున్నారు, జనసేన కార్యకర్తలు దెబ్బతినిపోతున్నారని. ముందర నీ కార్యకర్తలకు చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ పురపాలక సంఘంలో శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ధనాల నాగరాజు అనే వ్యక్తి మరణించడంతో నేడు ఆయన పార్థవ దేహానికి సిపిఎం నాయకులు ఆసిఫ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక సంఘంలో శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికుడు చనిపోతే కనీసం
డిపార్ట్మెంట్ నుండి అధికారులు వచ్చి శ్రద్ధాంజలి కూడా కట్టించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కరోనా సమయంలో సైతం ప్రాణాలకు తెగించి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తుంటే వారి శ్రమ దోచుకున్నారే తప్ప కార్మికులను రెగ్యులరైజేషన్ చేయకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శానిటేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్గా సుమారు 20 ఏళ్ల పైనుంచి ధనాల నాగరాజు అనే అతను పనిచేస్తున్నాడు. కరోనా టైంలో కానీ అనేక సందర్భాల్లో కీలక సమయాల్లో కూడా అందరితో పాటు పనిచేశాడు. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పటి నుంచో 20-25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని వీళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ వచ్చి వీళ్ళని ఎట్టా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వీళ్ళ శ్రమను ఎట్టా దోచుకోవాలనే పద్ధతిలోనే వీళ్ళందరినీ వదిలేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు నేను మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ని కొంత వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకుంటానని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ వర్కర్స్ ఇతను వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే ఇతన్ని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేశారు. డంపింగ్ యార్డ్లో స్మెల్లో వాడికి కూడా ఇంకా ఇతని ఆరోగ్యం ఇంకా బాగా తేడా చేసి హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్తే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోవడం జరిగింది. అతని వయసు అంతా కలిసి 49 సంవత్సరాల లోపే, చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. కానీ మున్సిపల్ ఇంతకాలం మున్సిపాలిటీకి సేవ చేసిన మున్సిపల్ ఎంప్లాయీగా కానీ లేకపోతే మున్సిపల్ వర్కర్గా కానీ గుర్తించి హెల్త్ కార్డు ఇవ్వడం కానీ లేకపోతే అతనికి మట్టి ఖర్చులు ఇవ్వడం కానీ లేకపోతే వచ్చి అధికారులు వచ్చి అరే మా వర్కర్ ఇంతకాలం పనిచేశాడు ఆయన చూడాలని కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఇలా మున్సిపాలిటీ ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. ఇలాంటి వర్కరు కష్టపడే అనేక సంవత్సరాలు ఎండనగా వాననగా పనిచేసిన వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు పట్టించుకుంటా హెల్త్ కార్డులు ఇవ్వడానికి కూడా వీళ్ళు సరైన సమయంలో వర్కర్స్కి ఇవ్వట్లేదు. ఇవ్వకోకుండా వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు. పని మాత్రం చేయండి అని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా టెంపరేచర్ ఎలా ఉంది, వేసవకాలం అసలు టెంపరేచర్ ఎండలో తిరగలేని పరిస్థితిలో కూడా ఈ టైం అడ్జస్ట్ చేసి డ్యూటీలు చేయాలి, బాగా చేయాలని ఇవి చెబుతున్నారు. కానీ వాళ్ళ సంక్షేమాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి అతనికి వర్కర్ చనిపోతే ఇలా మట్టి ఖర్చులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ కూడా వాళ్ళ వర్కర్గానే ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నెట్లో కొడితే ఇతను మున్సిపల్ వర్కర్ ఉద్యోగానే వస్తుంది. మున్సిపల్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన మట్టి ఖర్చులు ఇవ్వడం కానీ ఆ కుటుంబానికి రావాల్సినవి కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని మేము CI2గా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలాంటి వర్కర్స్ పట్ల వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. పనులను సకాలంలో పూర్తి చేసి గుడివాడ అభివృద్ధికి కాంట్రాక్టర్లు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే రాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వివాదంపై స్పందించి ఆలయ రికార్డులను పరిశీలించడానికి వచ్చిన ఎండోమెంట్ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకుండా ఊరు విడిచి వెళ్లిన పాలకవర్గ సభ్యులు. వైసీపీ ప్రభుత్వం దోచుకున్న నాటి మంత్రుల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఖండించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి. వైసీపీ నేతల అబద్ధాలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరంటూ గురుమూర్తి వెల్లడి. నలభై 8 గంటల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం అలంకరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న యలవర్తి శ్రీనివాసరావు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా పాలకవర్గం చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నానన్న యలవర్తి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.